అన్నాద్ భవంతి భూతాని అంటారు గీతాచార్యులు. అన్నం నుంచే సమస్త జీవులు పుడుతున్నాయి. మరి మన సాంప్రదాయంలో భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి. అవి ఏమిటో పరిశీలిద్దాం. భోజనానికి సంబంధించి మన సాంప్రదాయం కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల్ని విధించింది. ఈ ఆచారాలని అనాదిగా ఋషులు కొనసాగించారు. భోజనం చేసేటువంటి కంచం లేదా విస్తరిలో ముందుగా అన్నం వడ్డించరాదు. భోజనంలో సన్యాసి 8 ముద్దలు మాత్రమే స్వీకరించాలి. గృహస్థులు 16 నుండి 32 ముద్దలు తినాలి. అంటే 16కి తక్కువ కాకుండా 32కి ఎక్కువ కాకుండా స్వీకరించాలి. బ్రహ్మచారులకు సంఖ్యా నియమం లేదు. ఈ ముద్ద అరచేతిలో ఇమిడేటువంటి ప్రమాణంలో మాత్రమే ఉండాలి. భోజన విస్తరిలో నెయ్యి, పాయసం లేదా క్షీరాన్నం శేషం లేకుండా అంటే కొంచెమైనా వదలకుండా తినాలి. పెరుగు, తేనెల్ని భోజనంలో నిత్యం స్వీకరించాలి. కాళ్ళు చాపుకుని, కాళ్ళు మడచి లేదా నిలబడి ఒళ్ళో కంచం ఉంచుకుని భోజనం తింటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతాయి. భోజనంలో తొలి ముద్దని తినే ముందు మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నప్రదాత అయినటువంటి అమ్మవారిని తలుచుకుని భోజనాన్ని తినటం ఆరంభించాలి. ఆదివారం, పూర్ణిమ, అమావాస్యల్లో రాత్రిపూట భోజనం నిషేధం. పలహారాలను మాత్రమే స్వీకరించాలి. చతుర్దశి, అష్టమి తిథుల్లో పగటిపూట భోజనం మాని పండ్లు తినాలి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఫలాల్ని మాత్రమే స్వీకరించినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.